వైసీపీకి బలమున్న చోట అభ్యర్థులను బరిలో నిలిపి టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. స్థానిక సంస్థల కోట ఎన్నికల్లో జమ్మలమడుగులో ఓటేసిన జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులను చంద్రబాబు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల కన్నా చాలా ఎక్కువ. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ అదే పనిగా క్యాండిడేట్ ను పెట్టింది అని అంటే పెట్టి ఆ తర్వాత వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలను కార్పొరేటర్లను కొనుగోలు చేసి భయపెట్టి ప్రలోభాలు పెట్టి కిడ్నాపులు చేసి ఎలక్షన్లు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ఇదే కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఓటర్స్ మొత్తం 841 మంది ఓటర్లు ఇవాళ ఉంటే అందులో 521 మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 305 మంది. మరి 305 303 ఎక్కడ 521 మంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ పెట్టి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అందరినీ కూడా డబ్బెంత మీ విలువెంత అని చెప్పి వ్యక్తిత్వానికి లెక్కగట్టి కొనుగోలు చేసి వినని వాళ్ళను కిడ్నాపులు చేసి వినని వాళ్ళను భయభ్రాంతులను చేసి ఇంత దారుణంగా ఎలక్షన్స్ చేసి నిజంగా ప్రజాస్వామ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణమైన ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రం బతుకుతా ఉంది అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యంలో మీకు విలువెంత అని చెప్పి డబ్బులతో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందనంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి.